గీతా యోగాసన సంఘం యోగా ద్వారా అందరికీ కూడా ఆరోగ్యాన్ని కలిగించాలనేటువంటి సత్సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటిది. కానీ ఇక్కడ యోగాతో పాటు చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో బాగా. అందుకే ఇక్కడికి వస్తే ఒక యోగా కేంద్రంలోకి వచ్చినట్టు కాకుండా ఒక దేవాలయానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని చెప్పడము ఎంత మాత్రం అతిశయోక్తి కాదండి. చక్కటి ప్రశాంత వాతావరణం, చక్కటి సాయం సమయం, మనల్ని కూడా భజగోవిందంలోని అత్యద్భుతమైనటువంటి శ్లోకాల పారాయణం చేస్తూ మనల్ని కూడా మరో లోకానికి, మరో ప్రపంచంలోనికి తీసుకెళ్లారు సురేష్ బాబు సార్ గారు. అందుకే నేను ఆ భజగోవిందం ప్రస్తావన లేకుండా ఇక్కడ భజగోవిందంతో పాటు భజగోవిందం శ్లోకాలన్నీ అవి సార్కి అంకితం, సారే చెప్పాలి. నేను కేవలము నరేష్ మరో అంశం చెప్పారు నాకు. ఇట్లా భజగోవింద సత్సంగంతో పాటు మనం తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా గీతా యోగాసన సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం 2-3 సార్లు చక్కటి తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. అందుకే ఆ అంశాలు తీసుకొని కాసేపు మాట్లాడితే బాగుంటుందనేటువంటి భావనతోన ఆ అంశాలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే మీ ఇష్టం సార్ అన్నారు నరేష్. సురేష్ బాబు సార్ గారితో మాట్లాడితే భజగోవిందం తీసుకుంటాను, ఒక్కొక్కరు ఒక అంశం తీసుకుంటే బాగుంటున్నటువంటి ఆలోచనతోన మనము యాత్రలకు వెళ్తూ ఉంటామండి. యాత్రలకు భక్తి జోడిస్తే ఏమవుతుందండి? తీర్థయాత్రలు అవుతాయండి. ఆహారానికి భక్తి జోడిస్తే ప్రసాదం అవుతుంది. నీటికి భక్తి జోడిస్తే తీర్థం అవుతుంది. కొందరు కలిసి కూర్చొని మాట్లాడేటటువంటి ఆ యొక్క కూటమికి, ఆ యొక్క గుంపుకి భక్తి తోడైతే సత్సంగం అవుతుంది. అదే సత్సంగం. అదేవిధంగా మనం వెళ్ళేటటువంటి ఆ యొక్క యాత్రకు భక్తి జోడిస్తే ఏమవుతుందండి? తీర్థయాత్ర అవుతుంది. ఇప్పుడు మనం తీర్థయాత్రకు వెళ్ళట్లేదు, సత్సంగంలో ఉన్నాం. ఆ సత్సంగంలో యాత్రల గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ 2 ఉన్నాయండి. మరి ఏంటండి సత్సంగం? సత్సంగం వల్ల ఏమైనా ఫలితం ఉందంటారా? ఒకసారి వశిష్ఠుడు, విశ్వామిత్రుడి దగ్గరికి వశిష్ఠుడు వెళ్ళారు. అక్కడ చాలా చక్కగా చాలాసేపు అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఇంటికి వచ్చిన వ్యక్తికి ఏదైనా ఒక కానుక ఇవ్వాలని చెప్పి విశ్వామిత్రుల వారు ఏం చేశారయ్యా అంటే, ఎన్నో సంవత్సరాలు తాను కష్టపడితే వచ్చినటువంటి ఫలితాన్ని వశిష్ఠుల వారికి ఇస్తానని చెప్పి వారికి అంకితం చేశారు. తరువాత మళ్ళీ కొంతకాలానికి విశ్వామిత్రుల వారు వశిష్ఠుల మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు కొంత సమయాన్ని ఇద్దరూ కలిసి చక్కటి పారమార్థిక విషయాలు మాట్లాడుకున్నారు. మరి ఈయన కూడా ఇవ్వాలి కదా. ఈయన ఏమి ఇచ్చారా అంటే, మనం ఇంతసేపు మాట్లాడుకోవడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని నీకు ఇస్తానన్నాడు. విశ్వామిత్రుడికి బాధ వేసింది. నేనేమో కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చిన ఫలితాన్ని నీకు ఇస్తే, నీవేమో కొద్దిసేపు మాట్లాడుకున్న యొక్క ఫలితాన్ని నాకు ఇస్తానంటావు, ఇదేమైనా సమంజసమా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కాసేపు వాగ్వాదం చేసుకుని మహావిష్ణువు దగ్గరికి, పరమశివుడి దగ్గరికి, అందరి దగ్గరికి వెళితే, అయ్యా మీకు న్యాయం చేయగలిగిన వారు సమస్త భూమండలాన్ని మోస్తున్నటువంటి ఆదిశేషుడే మీకు న్యాయం చేయగలడు, ఏది గొప్పదో చెప్పగలడు అని చెప్పారు. ఇద్దరు కలిసి ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళి తమ యొక్క విషయాన్ని చెబితే, అప్పుడు ఆదిశేషుడు అన్నారు, కాస్త సమయం కావాలి నాకు. ఆ కాస్త సమయం కూడా మీరు ఈ యొక్క భూమి యొక్క భారాన్ని మీరు భరించాలి. భూమి యొక్క భారాన్ని మీరు భరించాలి అంటే 1000 తలల ఆదిశేషుడు మోస్తున్న భారాన్ని వీళ్ళకు భరించమని చెబుతూ, మీరు మీ యొక్క భుజ స్కంధాల మీద దీన్ని మొయ్యలేరయ్యా, కాస్త అలా ఆకాశంలో తేలి ఉండేటట్టు మీ యొక్క శక్తితో నిలబెట్టండి అన్నారు. అప్పుడు ఎవరయ్యా అంటే మన విశ్వామిత్రుడు తన ఎన్నో సంవత్సరాల, దాదాపు 1000 సంవత్సరాల తపస్సు, 100 సంవత్సరాల తపస్సు అంటారు, ఏది ఏమైనా అనేక సంవత్సరాలు చేసినటువంటి తప ఫలాన్నంతా ఉపయోగించి ఆ యొక్క భూమిని పైన నిలబెట్టే ప్రయత్నం చేశాడు, కానీ సాధ్యము కాలేదు. అప్పుడు మరి వశిష్ఠుడు తన యొక్క సత్సంగము వల్ల వచ్చినటువంటి ఫలితం చేత ఆ భూమిని కాస్త పైన నిలబెట్టగలిగాడట. అంటే ఇప్పుడు ఏది గొప్పదండి? సత్సంగం. సత్సంగం వల్ల వచ్చినటువంటి ఫలితం అంత గొప్పదండి. సత్సంగం వల్ల వచ్చిన ఫలితం అంత గొప్పది. ఒకసారి గురువు దగ్గర శిష్యుడు అన్నాడట, ఏమన్నాడా అంటే,
ప్రతిరోజు మీరు బోధిస్తున్నారు, ఏదో వింటున్నాను, మళ్ళీ అవన్నీ మర్చిపోతున్నాను. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఎలాంటి ప్రయోజనం లేదే అని చెప్పి శిష్యుడు గురువుని అడిగాడు. అప్పుడు గురువు ఏమనకుండా చిన్నగా నవ్వుతూ, అక్కడ ఒక జల్లెడ, పాత జల్లెడ, దుమ్ము పట్టినటువంటి ఒక జల్లెడ పడి ఉన్నది, దాన్ని తీసుకెళ్లి అక్కడ నదిలో తాగడానికి నీళ్లు తీసుకురా అన్నాడు. అప్పుడు ఏంటి గురువు ఇలా చెప్తున్నారు, జల్లెడతో నీళ్ళు ఎలా తెస్తారు? సాధ్యమా జల్లెడతో నీళ్ళు తేవడం? సాధ్యము కాదు. సరే గురువు చెప్పారు, తప్పదు అని చెప్పి ఆ జల్లెడ తీసుకుని నీళ్ళలో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నీళ్లలో ముంచుతున్నాడు, తెస్తున్నాడు, గురువు దగ్గరికి రాగమనిపి నీళ్ళన్నీ కారిపోతున్నాయి. కాసేపటి అనేక ప్రయత్నాల తర్వాత తన వల్ల కాదని గురువుతో చెప్పేశాడు. చెబితే ఇప్పుడు ఆ జల్లెడని చూడవయ్యా అన్నాడు. ఆ జల్లెడ చూస్తే ఎలా ఉన్నది? ఇంతవరకు దుమ్ము పట్టి మట్టి కొట్టుకుపోయినటువంటి ఆ యొక్క జల్లెడ ఇప్పుడు ఆ దుమ్మంతా తొలగిపోయి తలతల మెరుస్తూ కనపడుతున్నది. నీవు కూడా అంతేనానా? నిరంతరము వింటూ ఉంటే నీకు తెలియకుండానే నీ మనసు, నీ ఆలోచన, నీ భావనలన్నీ కూడా దుమ్మంతా తొలగిపోయి జల్లెడ ఎలా తలతలా మెరుస్తుందో నీవు కూడా అలాంటి ఆధ్యాత్మిక సంపదతో జ్ఞానాన్ని పొందగలుగుతావని చెప్పి గురువు ఆ శిష్యుడికి చెప్పారట. అంటే అది సత్సంగం యొక్క గొప్పతనం. సరేనండి. మరి యాత్రల వల్ల ఇందాక సార్ చెబుతూ మధ్యలో వేమన గారి గురించి చెప్పారు. వేమన వైరాగ్యము చెంది ఉన్నారు కాబట్టి, ఆయన అన్నీ త్యజించాడు కాబట్టి ఆయన చెప్పిన ఒక మాట ఏంటి అంటే, నిజంగా నీకు మోక్షము కావాలి అంటే నీ ఊరి పొలిమేర కూడా దాటవలసిన అవసరం లేదు. ఏంటి ఇలా చెప్పాడు ఆయన? నీ ఊరి పొలిమేర కూడా నీవు దాటనవసరం లేదు. ఎప్పుడు? ఆయన అన్ని త్యజించాడు కదా, ఆ విధంగా చెప్పాడు. మనం త్యజించగలమా? ఇందాక సార్ చెప్పారు, నిరంతరము ఆశ, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా అది అంటే మనం నిరంతరము కూడా వ్యామోహములో కొట్టుమిట్టాడుతున్నాము కాబట్టి మనం అది చేయలేం కాబట్టి యాత్రలకు వెళ్లాల్సిందే. సరే, మోక్షం సంగతి పక్కన పెడదాం. మరి కేవలము మోక్షం మాత్రమేనా? యాత్రలకు వెళ్ళడం వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏమీ లేవా అంటే అనేకం ఉన్నాయండి. తీర్థయాత్రల వల్ల ఆలయాలు, పవిత్ర స్థలాల సందర్శన చేస్తాం. ఈ ఆలయాలు కూడా ఎక్కువగా సెలయేళ్లు పాడే చోట కానీ, కొండల్లో కానీ, అడవుల్లో కానీ ఉంటాయి. అక్కడ అనేక ఔషధాలతో కూడినటువంటి, మూలికలతో కూడినటువంటి చెట్లు అనేకం ఉంటాయండి. వాటి నుంచి వచ్చే గాలి మనకు చాలా చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుందండి. అంతేకాదు, మనం నిరంతరము ఈ యొక్క యాత్రలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు తెలియకుండానే చాలా ఎక్కువగా నడుస్తామండి. నడవటం వల్ల కూడా ఏం కలుగుతుందండి? ఖచ్చితంగా శారీరక ఆరోగ్యం, దృఢత్వం రెండు కలుగుతాయండి. ఒకవైపు ఆరోగ్యం వస్తుంది, ఒకవైపు దృఢత్వం, శారీరక దృఢత్వం కూడా కలుగుతుందండి. అంతేకాదు, దాదాపు మనము నిరంతర సంసార వ్యామోహంలో జీవన సముద్రాన్ని ఈదే సమయంలో రకరకాల ఒత్తిడులకు గురవుతామండి. అలాంటి ఒత్తిడి నుంచి కూడా దూరమై ఖచ్చితంగా మనము మన ఉద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి అవకాశం కూడా కలిగి ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాదండి, యాత్రలకు వెళ్ళినప్పుడు అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. అలా ఎదుర్కొన్నప్పుడు కూడా మనలో ధైర్యం కలుగుతుంది, సహనం కలుగుతుంది. అనేక మంది సహచరులతో కలిసి వెళ్ళడం వల్ల వాళ్ళతో మనకు ఒక ఐక్యత కూడా పెరుగుతుందండి. ఇందాక సత్సాంగత్యం అన్నాం. సత్సాంగత్యం అంటే అదేనండి. పరవస్తు చిన్నేశ్వరి గారు ఒకచోట చెప్తారు, సంసారం అనే విషవృక్షమునకు, సంసారం అనేది విషవృక్షం లాంటిది, సంసారం అనే విషవృక్షమునకు అమృత ఫలాలు రెండు. సంసారం అనేది ఒక విషవృక్షం లాంటిది, విషముతో కూడిన చెట్టు. అన్ని విషపు ఫలాలే కాయాలి, కానీ రెండు అమృత ఫలాలు ఉన్నాయట. ఏంటయ్యా రెండు అమృత ఫలాలు అంటే, కావ్యామృత రసపానము ఒకటి, సజ్జన సాంగత్యం మరొకటి. రెండు అమృత ఫలాల్లోన సజ్జన సాంగత్యం కూడా ఉన్నది. అలాంటి సాంగత్యం కూడా పెరిగే అవకాశము ఈ యొక్క యాత్రల వల్ల, సత్సంగాల వల్ల కలిగే అవకాశం ఉన్నదండి. మరి ఈ యొక్క యాత్రలకు మనం వెళుతూ ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటాం. అయితే మనం వెళ్ళే ప్రధాన ఉద్దేశం ఏంటి? ముక్తి కావాలి, మోక్షం కావాలి. ముక్తి కావాలి, మోక్షం కావాలి. అందుకే సప్త మోక్ష ధామాలు అని ఉన్నాయండి.
సప్త మోక్ష ధామాలు ఏంటయ్యా అంటే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. మొత్తం 7 ఉన్నాయండి. మోక్ష ఏమంటారండి వాటిని? మోక్ష ధామాలు, సప్త మోక్ష ధామాలు 7 ఉన్నాయండి. అయోధ్య, మధుర, మాయ. మాయ అంటే మరొకటి కాదండి, హరిద్వార్. మాయ అంటే హరిద్వార్ అండి. మరి హరిద్వార్తో పాటు అవంతికాపురి, ద్వారావతి, అదేవిధంగా ఇవన్నీ కూడా అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతిక, అదేవిధంగా ద్వారక, ఇవన్నీ కూడా 7 క్షేత్రాలు కూడా మనకు సప్త మోక్ష ధామాలు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే మళ్ళీ కాశీ అండి. ప్రధానమైనటువంటిది కాశీ అండి. మరి కాశీ గురించి చెప్పనవసరం లేదండి. కాశీ అనేటువంటిది పంచాక్షరి మంత్రానికి నిలయంగా ఉన్నటువంటిది. ఏంటంటే పంచాక్షరి మంత్రం నమశివాయ. నమశివాయ అనే పంచాక్షరి మంత్రం. మరి ఈ యొక్క 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ప్రముఖమైనటువంటిది ఈ యొక్క కాశీ క్షేత్రం. మరి ఈ యొక్క కాశీ క్షేత్రంలో ఓం నమశివాయ. ఏంటి నమశివాయ అంటే ఏంటి అసలు? దీనికి భిన్న వ్యాఖ్యానాలు ఉండొచ్చండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన వ్యాఖ్యానాలు ఉండొచ్చు. నమశివాయ నభము, ఆకాశము. నభము అంటే ఆకాశము. మా అంటే మారుతం. మారుతం అంటే గాలి. ఆకాశము, గాలి. సి, శివాయాలో సి. సి అంటే శిఖ. శిఖ అంటే అగ్ని. శిఖ అంటే అగ్ని. అదేవిధంగా వా, శివాయ. వా అంటే వారి. వారి అంటే నీరు. వారి అంటే నీరు. అదేవిధంగా యా, నమశివాయ. యా అంటే యవ్యం, అంటే భూమి. ఏమున్నాయండి ఇక్కడ? ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి. ఏంటివన్నీ? పంచభూతాలు. నింగి, నిప్పు, నీరు, నేల, గాలి. ఈ పంచభూతాల స్వరూపము పంచాక్షరి మంత్రం. ఈ పంచభూతాల స్వరూపమే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నన్ను కాపాడుగాక. ఆ పరమేశ్వరుడు నన్ను కాపాడుగాక అనేటువంటి ఒక భావన ఒక చోట వ్యాఖ్యానం చూడటం జరిగిందండి. దీనికి భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉండవచ్చు. మరి భగవంతుని మీద మనం పూర్తి ఏకాగ్రతతో దర్శనం చేసుకోవాలి. మనం పూర్తి ఏకాగ్రతతో చేసుకుంటున్నామా? ఒక తండ్రి తన 10 సంవత్సరాల కూతుర్ని తీసుకుని గుడికి వెళ్ళాడట. గుడికి వెళ్ళి అక్కడంతా కూడా పూజారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్కడ కూర్చున్న తర్వాత అమ్మాయి అంటున్నది, కాసేపు మనం దేవాలయానికి వెళ్తే పవిత్ర స్థలంలో కాసేపు కూర్చొని వస్తాం. ఆ అమ్మాయి అంటున్నది, నన్ను ఇక మీదట ఎప్పుడూ కూడా గుడికి రమ్మని పిలువవద్దు. ఎందుకమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు అన్నాడు. ఇక్కడ గుడికి వచ్చేది భక్తి కోసం కదా. అక్కడ చూడండి, కొందరేమో సెల్ ఫోన్లో చాటింగ్ చేసుకుంటున్నారు, కొందరేమో సెల్ఫీలు దిగుతున్నారు, ఇంకొందరేమో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎవరికైనా భక్తి ఉందా? ఎందుకు అనవసరంగా గుడికి రావడం? అవసరం లేదన్నా, నేను రాను అన్నాడు. అప్పుడు సరేనమ్మా, ఇంకొకసారి నాతో వద్దు, వచ్చినప్పుడు నీకు చెప్తాను అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గుడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఒక పాత్ర నిండుగా నీళ్లు ఇచ్చి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు తిరిగిరా తల్లి, కానీ ఈ గిన్నెలో ఉన్నటువంటి ఒక చుక్క నీరు కూడా బయటికి రాకూడదు అని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి 3 చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చింది. ఒక్క చుక్క కూడా కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని వచ్చింది. అది ఇప్పుడు చెప్పు తల్లి, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరెవరు సెల్ ఫోన్ చూసుకుంటున్నారు, ఎవరెవరు సెల్ఫీలు దిగుతున్నారు, ఇప్పుడు చెప్పమ్మా అంటే వాళ్ళని ఎవరిని చూడలేదు నాన్న నేను అన్నది. ఎందుకు చూడలేదు? నేను అటువైపు చూస్తే ఇటువైపు నీళ్లు తొలగిపోతాయి. అంటే నా ఏకాగ్రత, నా కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? నీటిపైన ఉన్నది. అలాగే మనము గుడికి వచ్చినప్పుడు భగవంతుని మీద దృష్టి పెడితే మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు తల్లి అని చెప్పి ఆ చిన్నారి పాపకు గొప్ప విషయాన్ని చెప్పాడు తండ్రి. అంటే ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేటువంటి దానితో పాటు ఎంత ఏకాగ్రతతో భగవద్ దర్శనం చేసుకుంటున్నాము అనేది కూడా చాలా చాలా ముఖ్యమే అనే విషయాన్ని చెప్పడం కోసమే నేను మీకు ఈ విషయాన్ని చెప్పడం జరిగిందండి.
మరి భగవంతుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు, ఎలాంటి సందేహం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టంలో గజేంద్రుడు ఇంకా పోరాడి అనేక సంవత్సరాల పాటు పోరాడి మొసలి బారిన పడినటువంటి గజేంద్రుడు చివరికి నీవే తప్ప నిజపరంగం, నీవు తప్ప నాకు ఒక మరో దేవుడు లేడు, నువ్వే నన్ను కాపాడాలి అని పాహి పాహి అని గుయ్యాలించి నీవే నాయన నాకు దిక్కు అని చెప్పి మహావిష్ణువుడు వేడుకుంటే అప్పుడు మహావిష్ణువు వెళుతున్నాడు. ఎలా వెళుతున్నాడు? సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంజేదో ఈ సంధింపడు. నా పద్యం అంతా ఉందిరండి. సిరికి చెప్పలేదు. సిరి అంటే తన భార్య లక్ష్మీదేవి. సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంజేదో ఈ సంధింపడు. శంకు చక్రం ఇవన్నీ కూడా సంధించలేదు, ధరించలేదు. ఏ పరివారంబును జీరడు, తన సైన్యాన్ని కూడా పిలవలేదు. అభ్రగపతిని బంధింపడు. అభ్రగపతి అతని యొక్క వాహనం గరుత్మంతుడు. గరుత్మంతుడి కూడా చెప్పలేదు. చూడండి, సిరికి చెప్పలేదు, శంకు చక్రాలు ధరించలేదు, ఏ పరివారాన్ని పిలవలేదు, అభ్రగపతిని బంధింపలేదు. ఆ కర్ణికాంతర దమ్మిల్లము జక్కనొత్తడు, తన చెవుల దాకా జరిగినటువంటి ఆ యొక్క జుట్టును కూడా సరిచేసుకోలేదు. అంతేకాదు, వివాద ప్రోతిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు. శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు. ప్రణయ కలహంలో పట్టుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క పైట కొంగును కూడా విడవలేదు. ఆమెను అలాగే లాక్కొని అతను వెళుతూ ఉంటే ఆమె వెనుక ఈమె కూడా వెళుతూ ఉన్నది. శంఖ చక్రాలు వెళుతున్నాయి, అన్ని వెళ్తున్నాయి. కానీ అతనైతే ప్రత్యేకించి ఎవరిని పిలవలేదండి. మేబీ అది ఛార్జింగ్ అయిపోయిందని చూడండి నరేష్. అతను పద్యం రాసి అలా పక్కన పెట్టాడు. ఎవరు? బమ్మెర పోతన. సిరికి చెప్పలేదు, శంఖ చక్రాలు ధరించలేదు, సైన్యాన్ని పిలవలేదు, గరుత్మంతుని సిద్ధం చేసుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత ఆ పద్యాన్ని రాసి అక్కడ పెట్టాడు. అదే సమయంలో శ్రీనాథుడు తన కూతుర్ని కొద్దిమంది పరివారాన్ని తీసుకొని పోతన ఇంటికి వచ్చాడు. ఎవరు? శ్రీనాథుడు. ఆ పద్యాన్ని చూశాడు శ్రీనాథుడు. పద్యాన్ని చూసి, ఏంటి బాబా ఇలా రాశావు? ఆయుధాలు లేకుండా, సైన్యాన్ని పిలుచుకోకుండా ఎలా పోయి గజేంద్రుడిని కాపాడుతాడు? ఏం చేద్దామని పోతున్నాడు ఇవన్నీ లేకుండా అన్నాడట. ఏం చేద్దామని పోతున్నాడు అయినా అవన్నీ తీసుకోకుండా అని ఎవరన్నారు? శ్రీనాథుడు అన్నారు పోతనని. ఒక చిన్న నవ్వి వదిలేశాడు. ఎవరు? పోతనామాచుల వారు. మరి కలిసి భోంచేస్తూ ఉన్నారు. భోంచేస్తున్న సమయంలో సరదాగా మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉన్నారు పోతన, శ్రీనాథుడు అందరూ కూడా. అలాంటి సమయంలో పోతన కొడుకు వచ్చి, మామయ్య నీ కూతురు బావిలో పడింది అని చెప్పి శ్రీనాథుడు చెప్పారు. మామయ్య నీ కూతురు బావిలో పడింది అనగానే వెంటనే తింటున్న చెయ్యి కూడా కడుక్కోకుండా పరిగెత్తి వెళ్ళి తన కూతుర్ని పిలుస్తూ ఉన్నాడు. తన కూతుర్ని పిలుస్తూ ఉంటే అప్పుడు కూతురు వెనక నుంచి వస్తుంది, నానా నేను ఇక్కడున్నాను అని. అప్పుడు బమ్మెరపోతన చిన్న నవ్వు నవ్వాడు. ఓహో బావా, ఇదంతా నీ పనేనా? అంటే అక్కడ మహావిష్ణువు తన భక్తుల్ని కాపాడడానికి అవన్నీ తీసుకోకుండా వెళుతూ ఉంటే ఎలా వెళ్తాడని అడిగావే, ఇప్పుడు కూడా నీ కూతురు బావిలో పడిందని తెలియగానే తింటున్న చెయ్యి గడుపుకోలేదు, నీ పరివారాన్ని నీతో పడిన వాళ్ళని పిలవలేదు, కనీసం లాగడానికి ఒక తాడు కూడా తీసుకోలేదు. మరి ఎట్లా కాపాడదామనుకున్నావు? ఎలా కాపాడదామనుకున్నావు? అంటే కూతురు పడింది అటువంటి ఆదుర్తాలో నువ్వెలా పరిగెత్తావో తన భక్తుడు ఆపదలో ఉన్నాడని తెలిసి భగవంతుడు ఆ విధంగా వెళతాడు అని చెప్పి అక్కడ దాన్ని సరిచేయడం జరిగిందట. ఎవరయ్యా అంటే బమ్మెర పోతన గారు. అంటే మన యొక్క మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా మనం భగవంతుని వేడుకోవాలి. కానీ ఇందాక సార్ చెప్పినట్టు మన కోరికలు తీర్చుకోవడానికి కాదండి. ఇందాక కాశీక్షేత్రం గురించి చెబుతున్నాం. మరి కాశీక్షేత్రానికి వెళ్తే ఏ వదిలేసి వచ్చామని చెప్తారు మన వాళ్ళు. ఏ కాయను వదిలేవు, ఏ పండిని వదిలేవని. మునక్కాయ వదులుతువా, వంకాయ వదులుతువా, కాకరకాయ వదులుతువా, మామిడి పండ, జామ పండ, అరటి పండ, సపోటా పండ అని అంటూ ఉంటారు. అది కాదండి ప్రధాన ఉద్దేశం. కాయాపేక్ష ఫలాపేక్ష వదలాలి. కాయము అంటే శరీరం. ఈ శరీరం మీద ఆపేక్ష వదిలేయి. ఫలాపేక్ష అంటే ఏ పని చేసినా నాకేంటి అనే ఫలితం గురించి ఆలోచిస్తావే, అది వదిలే. మనమేమో ఆ కాయాల గురించి, ఈ కాయాల గురించి, ఈ శరీరం గురించి కానీ మన కోరికల గురించి కానీ వదలకుండా నేను మునక్కాయ వదిలే, నేను కాకరకాయ వదిలే, నేను పుండిపూరి విడిచిపెట్టా,
ఇంకా వదలాలనుకుంటే నీలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, ఈ అరిషడ్వర్గాలు వదలాలి. కానీ నువ్వు ఆ కాయలు వదిలితే ప్రయోజనం లేదండి. కానీ ఏమి వదలకుండా వస్తే మనం ఎలా ఉన్నామంటే కొంత మూఢభక్తితోన వీడేం వదలకుండా వచ్చినా కాశీకి పోయి కొంచెం మన అర్థం ఉందే కదా వీడికి అని అనుకుంటూ ఉంటాం. నువ్వు వదిలింది కూడా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఈ విషయాన్ని మనము కొంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదండి. మరి కాశీ క్షేత్రం గురించి నాకు ఇచ్చినటువంటి సమయం తక్కువే కాబట్టి కాశీ క్షేత్ర మహత్యం గురించి 2 మాటలు చెబుతానండి. ఎక్కువ చెప్తే కాశీ క్షేత్రం గురించి చెబితే 4 రోజుల పాటు సత్సంగం కాశీ క్షేత్రం గురించి చెప్పొచ్చు. కానీ 2 మాటలండి. మరి అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటి ఇది. ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారండి? కాశీని వారణాసి అని పిలుస్తారు. ఇంకా ఏమైనా బెనారస్ అని కూడా పిలుస్తారండి. ఆనందవనం, అవిముక్త క్షేత్రం. అవిముక్త క్షేత్రం ఏంటి? అవిముక్త క్షేత్రం అని చాలా మంది అక్కడికి వెళ్ళి మరణించాలని కోరుకుంటారు కదండి. మరి మరణించే వారి చెవిలో సాక్షాత్తు పరమశివుడు తారక మంత్రం ఉపదేశిస్తాడని ప్రతీతి. మరణించే వారి చెవిలో సాక్షాత్తు పరమశివుడే తారక మంత్రం ఉపదేశించి వారికి ముక్తిని కలిగిస్తాడు అని మన పురాణాలు చెబుతున్నాయండి. అందుకే దాన్ని అవిముక్త క్షేత్రం అంటారండి. అవిముక్త క్షేత్రం అని చెప్పి చెప్తారండి. అందుకే కాశ్యాం మరణాన్ముక్తి. కాశ్యాం మరణాన్ముక్తి అంటే ఇక్కడ కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అనేటువంటి ఒక భావన ఉన్నది కాబట్టి దానికి ఏమనుంది? అవిముక్త క్షేత్రం అని చెప్పడం జరిగిందండి. మరి పరమశివునికి ఒక అర్ధాంగ లక్ష్మి లాంటిది ఏది? కాశీ క్షేత్రం. తన త్రిశూలం మీద కాశీ నగరాన్ని నిలబెట్టాడని, కాశీ నగరాన్ని సాక్షాత్తు పరమశివుడే నిర్మించాడని చెప్పి రకరకాలుగా కూడా చెప్పడం జరిగిందండి. మరి కాశీ క్షేత్రానికి చాలా మంది పెద్దలకు ఒకవేళ మరణించకపోయినా ఇక్కడ మరణించినా కాశీ క్షేత్రానికి వెళ్ళి పిండ ప్రదానం చేస్తే పుణ్యలోకాలకు వెళ్తానటువంటి భావన కూడా మనకు కలిగినదండి. మనం ఎంతసేపు అదే భావిస్తామండి. కాశీ క్షేత్రం అంటే మరి ఆలయాలు మాత్రమే కాదండి, అది ఒక ఎడ్యుకేషనల్ హబ్. ఏంటి ఎడ్యుకేషనల్ హబ్ అండి? ఎన్నో విద్యా సంస్థలకు కేంద్రం అండి. సంగీతము, సాహిత్యము, సంస్కృతము, నాట్యము, ఇలా అన్నింటికి సంబంధించినటువంటి విద్యాలయాలు అనేకం ఉన్నాయండి. అన్నిటికంటే గొప్పది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం పేరు వచ్చింది ఒక్క నిమిషం అండి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని మదన్ మోహన్ మాలవ్య గారు ఏర్పాటు చేశారండి. ఈ మదన్ మోహన్ మాలవ్య గారికి అదేవిధంగా స్వర్గీయ ప్రధానమంత్రి వాజ్పేయి గారికి ఒకేసారి భారతరత్న పురస్కారం కూడా వచ్చిందండి. ఆ మదన్ మోహన్ మాలవ్య గారు దేశమంతా పర్యటిస్తూ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారండి. అలా నెలకొల్పే క్రమంలో దేశమంతా తిరుగుతూ అతను విరాళాలు సేకరించారు. అలా విరాళాలు సేకరించే క్రమంలో నిజాం నవాబు దగ్గర కూడా వెళ్ళారండి. నిజాం నవాబు దగ్గరికి వెళ్తే ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడు. నా దగ్గరికే నువ్వు హిందూ విశ్వవిద్యాలయానికి విరాళానికి వస్తావని చెప్పి కోపముతో ఊగిపోతూ తన కాలుకున్న షూ తీసి మాలవ్య పైకి విసిరేశారండి. ఎంత దారుణమైన సంఘటన చూడండి. మాలవ్య పైకి విసిరేస్తే మాలవ్య గారు ఏమీ చేయలేదండి. తన పైకి విసిరినటువంటి ఆ షూ తీసుకెళ్లి బయటికి వెళ్ళిపోయి ఒక పెద్ద సర్కిల్లోన జన సందోహం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలోన ఇది నవాబు గారి షూ అండి, దీన్ని వేలం వేస్తున్నా అని చెప్పి వేలం వేయడం ప్రారంభించారు. ఓకే, అప్పుడు ఈ విషయం నవాబుకు తెలిసింది. నవాబుకు తెలిసి నా షూ తక్కువ ధరకు పోతే నా వాల్యూనే పోతుంది, అందుకని విపరీతమైన డబ్బు పెట్టి తన షూ తానే కొని తెచ్చుకున్నారండి. దాన్నే నవాబు గారి విరాళంగా రాసేసుకున్నారు మనవాడు. ఎవరు? మదన్ మోహన్ మాలవ్య గారు. ఆ విధంగా ఎంతో కష్టపడి మహానుభావులు ఆ యొక్క బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి కాశీలోన. మరి అన్నిటికంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా అనేక ఘట్టాలు కూడా, ఘాట్లు అంటుంటాం మనం. హరిశ్చంద్ర ఘాట్, దశాశ్వమేధ ఘాట్. ఏంటంటే దశాశ్వమేధ ఘాట్ ఎప్పుడైనా విన్నారా మీరు? కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళు విని ఉంటారండి. అనేక ఘాట్లు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్ అంటే మనము గంగా హారతి అంటామే, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి గంగా హారతి ఈ దశాశ్వమేధ ఘాట్ అని జరిగేదండి. దాదాపు 64-84 ఘాట్లు ఉన్నాయంటారు మొత్తం. అందులో అత్యంత ప్రముఖమైనటువంటిది ఈ యొక్క దశ అశ్వమేధ ఘాట్. దశ అంటే 10 అశ్వమేధాలు జరగబోయినటువంటి ఘాట్ అది. సాక్షాత్తు బ్రహ్మదేవుడే అక్కడ 10 అశ్వమేధాలు చేశాడని చెప్పి
దశాశ్వమేధ ఘాట్ అని చెప్పి దానికి పేరు వచ్చిందండి. ఇది గంగా హారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. అదేవిధంగా మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ అనేటువంటి ఉన్నాయి. ఇవి శ్మశాన వాటికలండి. వీటిల్లో ఎప్పుడు నిప్పు ఆరదు, నిరంతరము దహన కార్యక్రమాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయండి. మరి ఇలాంటి అనేక ఆలయాలు, కాశీ విశ్వేశ్వరుడి ఆలయమే కాకుండా అన్నపూర్ణదేవి ఆలయం, క్షేత్ర పాలకులైనటువంటి కాలభైరవ ఆలయం, విశాలాక్ష్మి దేవాలయం, 18 శక్తి పీఠాలలో ఒకటి విశాలాక్ష్మి ఆలయం అండి. అదేవిధంగా సారనాథ్ ఆలయం, బెనారస్ యూనివర్సిటీ, ఇంకా చాలా చాలా ఉన్నాయండి అక్కడ చూడదైనటువంటి ప్రదేశాలు. అవన్నీ చెప్పుకునే సమయం కాదు కాబట్టి వాటినేటి జోడికి వెళ్ళట్లేదండి. ఇక్కడ సారనాథ్ అనే పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్కడ బుద్ధుడు సారనాథ్ స్తూపం అని ఉంటుంది. బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించిన మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చినటువంటి ప్రదేశం సారనాథ్. కాశీకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. అంతేకాదు జైన మత తీర్థంకరుడు, జైన మత గురువులను తీర్థంకరులు అంటారు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుడు జన్మించింది కాశీలోనే. అంతేకాదు ఇందాక సార్ శంకరాచార్యుల గురించి చెప్పి అద్వైతం గురించి చెప్పారు. ఆ అద్వైతాన్ని చిన్నమాటి పార్కులతో చేసేటువంటి వ్యక్తి రామానుజాచార్యులు. అతను విశిష్టాద్వైతాన్ని ఏర్పాటు చేశారండి, విశిష్టాద్వైతాన్ని రూపొందించారు. ఆ రామానుజాచార్యుల యొక్క విగ్రహమే మనము ఇక్కడ హైదరాబాద్ దగ్గరలోన ముచ్చింతల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమతామూర్తి విగ్రహం అని మనం చూస్తూ ఉంటామండి. అలాంటి రామానుజాచార్యులు చదువుకున్న ప్రదేశం కూడా ఈ యొక్క కాశీనే అండి. అంటే కాశీలోనే చదువుకుని ఎంతో మంది గొప్ప గొప్ప స్థాయికి కూడా వెళ్ళినటువంటి వారు ఉన్నారండి. మరి ఇక్కడ శక్తి పీఠాలలో ఒకటి, అంతేకాకుండా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి, ముక్తి ప్రసాదించే క్షేత్రాల్లో మొట్టమొదటిది ఈ యొక్క కాశీ క్షేత్రం అని తెలుపుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే సమయం లేదు కాబట్టి ఇక్కడితో ముగిస్తూ, అవకాశం ఉంటే రేపు కూడా వచ్చి మరొక ఏదైనా ఒక క్షేత్రం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అవకాశం ఉంటే అంటున్నానంటే, రేపు బహుశా డిఆర్పీలకు ట్రైనింగ్ కార్యక్రమం ఉండవచ్చు. ఇందాక సార్ మాట్లాడుతున్న మధ్యలో మొబైల్ కూడా చూశాను. ఏమైనా ట్రైనింగ్ ఉందని వచ్చిందా షెడ్యూల్ అంటే ఇంతవరకు రాలేదు షెడ్యూల్. ఎప్పుడు గతంలో చెప్పిన దాని ప్రకారంగా రేపటి నుంచి ట్రైనింగ్ ఉండాలి, కానీ ఇంతవరకు షెడ్యూల్ రాలేదు. ఈ 4 కూడా రాకూడదనే కోరుకుందాం అవకాశం ఉంటే కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా గీతా యోగాసన సంఘ కార్యవర్గానికి అంతటికీ ముందు నడిపిస్తున్నటువంటి నరేష్కి ప్రత్యేక ధన్యవాదాలతో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా వినయపూర్వకంగా నమస్సుమాంజలు తెలుపుకుంటున్నానండి. ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్పిస్తాను. ఒక నిమిషం చక్కగా